హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే సార్, పృథ్వీరాజ్ మొన్న లైలా మూవీ ఈవెంట్ లో కొన్ని వ్యాఖ్యలు చేయడం, అది పెద్ద దుమారం రేగడం, వైసీపీ వాళ్ళు ఫుల్ ట్రోల్ చేయడం, ఇవన్నీ చూసాం సార్. ఆ తర్వాత అతను క్షమాపణలు చెప్పాలని చెప్పేసి అందరూ కూడా కోరుకున్నారు. ఈవెన్ విశ్వక్సేన వచ్చి క్షమాపణలు చెప్పినా అది కాదు, పృథ్వీరాజ్ తోటే క్షమాపణలు చెప్పించాలన్నారు. తీరా చూస్తే ఆయన నిన్న హాస్పిటల్లో జాయిన్ అయ్యారు, ఇది హై బీపీ అని అన్నారు. మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టి అది మీడియాతో మాట్లాడుతూ వైసీపీ వాళ్ళని బూతులు తిట్టేస్తున్నారు సార్. అంటే ఒకవైపు ఏమో ఆయన క్షమాపణలు చెప్పాలని కోరుకుంటే ఆయన ఈ ధోరణిలో వ్యక్తం చేయడం అనేది ఏ విధంగా చూస్తారు సార్ మీరు? యాక్చువల్గా ఇప్పుడు పృథ్వీ అంటే అన్ని పార్టీల్లో ఉండే నోటి దూల బ్యాచ్లు పృథ్వీ కూడా ఒకడు. అన్ని పార్టీల్లోనూ ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు నాయకులే. పవన్ కళ్యాణ్ ఎంకరేజ్ చేయకపోతే పృథ్వీ అలా మాట్లాడు కదా. పవన్ కళ్యాణ్ కూడా ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తాడు. ఎందుకంటే వాళ్ళ పార్టీ నుంచి ఎవరో ఒకరు అలా మాట్లాడాలి. ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే అవతల వాళ్ళని అదే భాషలో మనం కూడా మన వైపు కూడా మాట్లాడాలి. మనం మర్యాదగా మాట్లాడితే వాడు తగ్గడు, కాబట్టి మనం కూడా అలాగే మాట్లాడాలి అని అన్ని పార్టీల్లోనూ ఇలాంటి బ్యాచ్లు ఉన్నారు. వాళ్ళకి డిమాండ్ ఉంది కాబట్టి వాళ్ళు ఉంటారు. వాళ్ళని ఎంకరేజ్ చేయకపోతే వాళ్ళు కూడా సైలెంట్ అయిపోతారు. సో అలాగా పృథ్వీ కూడా జనసేనలో అతను యాక్చువల్గా వైసీపీలో ఉన్నాడు. వైసీపీలో మంచి పోస్ట్ కూడా ఇచ్చారు. కానీ అతను అక్కడ ఎవరితోనో లేడీతో మిస్బిహేవ్ చేయడం, దానివల్ల అతన్ని తీసేశారు. దాంతో ఇతనికి కోపం వచ్చింది, నన్ను తీసేస్తారా, మీరంతా ఉత్తములా అన్నట్టుగా తను పగబట్టాడు. దాంతో జనసేనలోకి వచ్చాడు. జనసేనలోకి వచ్చినప్పటి నుంచి ఇంకా అతని పగంతా కూడా వైసీపీ మీద. అతను జనసేనకి కాంట్రిబ్యూట్ ఏం చేశాడు నాకైతే ఇప్పటివరకు తెలియదు. అంటే వీళ్ళంతా ఏంటంటే పార్టీకి కానీ ఏమి కాంట్రిబ్యూషన్ ఉండదు, నోరు వేసుకొని అవతలను తిట్టడమే వీళ్ళ కాంట్రిబ్యూషన్. అలాంటి వాళ్ళు అన్ని పార్టీల్లోనూ ఉంటున్నారు. వీళ్ళు ప్రజలకైతే జీరో. ఇప్పుడు పృథ్వీ ప్రజలకి ఏమన్నా చేశాడంటే జీరో. అదేదో బిస్కెట్లు అట్లాంటివి ఇచ్చిన వీడియోలు ఉన్నాయి పేద ప్రజలకి, అట్లాంటివి తప్ప అతను ఒక పార్టీ కార్యకర్తగా అతను ఏం చేశాడనేది మనకి ఎవరికి తెలియదు. కాకపోతే అతను ఎంతసేపటికి ఏంటంటే వైసీపీని తిట్టడం. అయితే ఇక్కడ నిన్న పృథ్వీ ఫస్ట్లో ఏం జరిగింది, ఇది లైలా ఫంక్షన్లో పృథ్వీ ఏదో మాట్లాడాడు. గొర్రెలు 150 గొర్రెలు 11కి వచ్చాయన్నాడు. అది నిజంగా వదిలేసి ఉంటే ఎవరు కూడా గుర్తించి ఉండేవాళ్ళు కాదు, పట్టించుకొని ఉండరు. కానీ వైసీపీ వాళ్ళు ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ వూండెడ్ అంటాం కదా, గాయపడి ఉన్నారు. ఎందుకంటే తెలుగుదేశంలో వాళ్ళని వైసీపీ సోషల్ మీడియా వాళ్ళని విపరీతంగా కేసులు పెట్టడం, పోలీస్ స్టేషన్లో తీసుకెళ్ళి కొట్టడం, అరెస్ట్ చేయడం చేస్తున్నారు. కోర్టుని కూడా పోలీసులు కేర్ చేయట్లేదు. నిన్న కూడా కోర్టు ఏం చెప్పింది, మేము సీసీటీవీ ఫుటేజ్ అడుగుతూ ఉంటే కాలిపోయింది అంటున్నారు, కోతి వల్ల చెడిపోయింది అంటున్నారు, కథలు చెప్తున్నారు. మేము నమ్మాలా ఇవన్నీ? మీరు ఎస్పీలకు చెప్తాము, ఎవ్రీ 15 డేస్కి ఒకసారి ఫుటేజ్ తెప్పించుకోవాలి మీరు, మేము అడిగినప్పుడే అది డ్యామేజ్ అయిపోయి ఉంటుంది అని కోర్టే కామెంట్ చేసిందంటే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఎలా డీల్ చేస్తుందో మనకు అర్థమవుతుంది. అంటే పోలీసులను ఉపయోగించుకొని వైసీపీ వాళ్ళని చితగ్గొడుతున్నారు, కేసులు పెడుతున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. దాంతో వాళ్ళు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. సో జగన్ వచ్చి ధైర్యం చెప్పాడు, మొన్న 2.0 అన్నాడు, నేనున్నాను అన్నాడు. వాళ్ళు కూడా లీగల్ టీం బాగా పనిచేస్తుంది. దాంతో వాళ్ళు ఏంటంటే వాట్మే ఒకసారి జైలు ఇవన్నీ పోకముందే భయం ఉంటుంది, పోయేసి వచ్చే నాకేముంటుంది, ఇంతే కదా, మనం కూడా డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకుందాం, అదే పోలీసులకి డబ్బులు ఇస్తే మనకు కూడా మంచిగా ఉంటుంది, జైల్లో డబ్బులు ఇస్తే మంచిగా చూస్తారు, ఏమవుతుంది అయిందని డిసైడ్ అయిపోయారు. ఆ కసిని ప్రదర్శించడం కోసం వాళ్ళకి 2 దొరికాయి. ఒకటి కిరణ్ రాయల్ ఇష్యూ, ఒకటి లైలా ఇష్యూ. దాంతో విపరీతంగా ఎప్పుడూ ఈ మధ్యకాలంలో లేనట్టుగా వాళ్ళు విపరీతంగా ఇచ్చారు. నిన్న కూడా ఒక తెలుగుదేశానికి సంబంధించిన ప్రముఖ జర్నలిస్ట్ వాపోతున్నాడు, అసలు మన తెలుగుదేశం సోషల్ మీడియా వేస్ట్, జనసేనది అసలు ఏం లేదు, మొత్తం యాక్టివ్గా ఉండేది ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియానే అని వాపోతున్నాడు. అంటే వైసీపీ సోషల్ మీడియా ఆ మేరకు సక్సెస్ అయినట్టే కదా. అది వాళ్ళకి కావాలి అంటే ఒక ఉత్సాహాన్ని నింపాలి. అందువల్ల ఏం చేశారంటే ఇతన్ని టార్గెట్ చేసుకున్నాడు. సో టార్గెట్ చేసుకొని వాళ్ళు చేశారు. దాంతో ఇప్పుడు లైలా ప్రొడ్యూసర్కి హీరోకి ఇబ్బంది అయింది. వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి సారీ చెప్పారు. ఆయన అలా మాట్లాడతాడని మాకు తెలియదు అన్నారు. అదంతా కూడా వాస్తవమే కావచ్చు. కాకపోతే అందరూ కూడా ఏమన్నారంటే మేము తగ్గము, అతని దగ్గర నువ్వు సారీ చెప్పించు, నువ్వెందుకు చెప్పించలేకపోతున్నావు అనేది అన్నారు. అందరూ కూడా ఏమనుకున్నారంటే అతని దగ్గర ఏమన్నా సారీ చెప్పిస్తారేమో అనుకున్నారు. ఈ లోపల అతను బీపీతో అక్కడ చేరాడు. చేరినప్పుడు ఏమనుకున్నారంటే ఇతను ఇంకా కొద్దిగా వీళ్ళకి సరైన ఇది జరిగింది, వాడికి బీపీ వచ్చింది,
అది ఇదని వీళ్ళు మళ్ళీ పోస్టులు పెట్టారు. కానీ వీళ్ళు ఎక్కడా తగ్గట్లేదు, అది పెరుగుతున్నాయి. 25,000 ట్వీట్లు 60 నుంచి 1,00,000 అలాగా వెళ్ళిపోతూనే ఉన్నాయి. దాంతో అతను రెచ్చిపోయాడు. మళ్ళీ రెచ్చిపోయి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో ఇంకా దారుణంగా మాట్లాడారు. వైసీపీ వాళ్ళు రోడ్డును పోయే పందులకు పుట్టారా అన్నాడు. మిమ్మల్ని కొడుకులని బండబూతులు తిట్టాడు. తర్వాత అవును నేను మాట్లాడతా ఏం చేస్తారు మీరు అని చెప్పాడు. అలాగే ధైర్యంగా అతను ధిక్కరిస్తూనే మాట్లాడాడు. అంటే ఇక్కడ ఒకటే వెర్షన్, ఇప్పుడు బయటకు వస్తున్న వెర్షన్ ఏంటంటే ఇదంతా సినిమా టీం అంతా కలిసే ప్లాన్ చేస్తారని. అంటే విశ్వక్సేన్ ఇంతకు ముందు కూడా TV9 ఆమె ఎవరు దేవితో గొడవ పెట్టుకోవడం కూడా అది స్టంటే అని. అంటే అతను సినిమాకు ముందు ఏదో కాంట్రవర్సీ చేసి తన సినిమాని జనాల్లోకి, ఎందుకంటే విశ్వక్సేన్ అంటే ఇప్పటికి కూడా చాలామందికి ప్రజలకి తెలియదు, ఆడియన్స్కి ఇంకా అంత పాపులర్ కాలేదు. ఇతను ఏంటంటే ఒక 3rd గ్రేడ్ సినిమాల నుంచి అవే 1-2 హిట్ అయినాయి తప్ప హీరోగా ఎస్టాబ్లిష్ కాలేదు. ఒక నానిలాగా ఒక ఆ రేంజ్లకి, నెక్స్ట్ ఆ రేంజ్లకి వెళ్ళాలనేది తన కోరిక. సో ఆ రేంజ్లకు వెళ్ళాలంటే తను సినిమాలు సరిపోవట్లేదు, బలం సరిపోవట్లేదు. అందుకని కాంట్రవర్సీల మీద డిపెండ్ అయినట్టుగా అర్థమవుతుంది. అందుకని వీళ్ళే ప్లాన్ చేసి అతని దగ్గర అది మాట్లాడిచ్చి, దాని తర్వాత వీళ్ళంతా రెచ్చిపోయేసరి పబ్లిసిటీ వస్తుంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనం సారీ చెప్తే పబ్లిసిటీ పోతుంది కాబట్టి నువ్వు మళ్ళీ తిట్టు ఏమవుతుంది అని వీళ్ళే ప్లాన్ చేసినారనేది ఇప్పుడు మనకి వినిపిస్తున్న ఇది. అదే బిలీవబుల్గా కూడా ఉంది. ఎందుకంటే లేకపోతే అంత ఎట్లా రెచ్చిపోతాడు అతను ఒక మామూలు ఆర్టిస్టు, ఒక డైరెక్టరు, హీరో, ప్రొడ్యూసర్లు గట్టిగా చెప్తే కనీసం సారీ చెప్పకపోయినా సైలెంట్గా ఉంటాడు కదా అతను ఎందుకు అలా రెచ్చిపోయాడు అంటే అతనికి తెలుసు కదా మనం ఇప్పుడు రెచ్చిపోతే వీళ్ళు ఇంకా రెచ్చిపోతారు, సినిమాకి నష్టం అని అతనికి తెలీదా? అప్పుడంటే తెలియదు అనుకున్నాం, ఇప్పుడు తెలుసు కదా రియాక్షన్ ఎలా ఉందో చూశాడు కదా, చూసినాక కూడా ఎందుకు చేస్తున్నాడు? అలా చేసినప్పుడు వీళ్ళు మరి అది ఖండించాలి కదా. హీరో కానీ వాళ్ళు ఖండించట్లేదు. హీరో పైగా ఒక పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్లో ఏముందంటే అతను పాత ఇట్లా ఏలు పెట్టుకున్న ఫోటో కూడా ఉంది. అది నాది పాతదని చెప్తున్నాడు. పాతదని చెప్పాల్సిన అవసరం గమ్మున ఉండొచ్చు కదా. అంటే అతను మళ్ళీ బాయ్కాట్ లైలా అని పెట్టాడు. మళ్ళీ అదో విచిత్రంగా ఉంది. అంటే బాయ్కాట్ లైలా అనే దాన్ని బాయ్కాట్ చేయమని పెట్టాడు. అది నిజానికి అందరికి అర్థం కాదు, అది కూడా బాయ్కాట్ లైలా అనుకుంటారు. సో అంటే ఇతను సినిమాల మీద ఫోకస్ చేయకుండా, కథల మీద ఫోకస్ చేయకుండా, కాంట్రవర్సీల మీద ఫోకస్ చేస్తే మాత్రం అతను అనుకున్నట్టు లాంగ్ కెరీర్ అయితే ఉండదు. ఎందుకంటే కొంత కాంట్రవర్సీలుగా ఉన్న విజయ్ దేవరకొండ పరిస్థితే మనం చూస్తున్నాం. ఇక్కడ ఏంటంటే ఆడియన్స్కి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నువ్వు మంచి పబ్లిసిటీ చేసావా, బ్యాడ్ పబ్లిసిటీ చేసావా అనేది కాదు, సినిమా బాగుందా లేదా అనేదే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. గేమ్ చేంజర్ ఏమైంది? గేమ్ చేంజర్ బ్రహ్మాండమైన పబ్లిసిటీ చేశారు కదా. శంకర్ ఉన్నాడు, మొత్తం టీం ఉన్నారు, దిల్ రాజు ఉన్నాడు, అందరూ ఉన్నారు. మరి ఎందుకు చూడలేదు జనం? కాబట్టి ఇక్కడ ఏంటంటే నీ కొంతవరకు పబ్లిసిటీ పనికి వస్తుంది, అంటే థియేటర్ ఇది చూడాలేమో అన్న ఫీలింగ్ వస్తుంది. కానీ ట్రైలరు ఇవన్నీ చూస్తారు జనం. ఆ ట్రైలర్ చూస్తే ఎంతమంది సినిమాకి వెళ్తారనేది నాకు డౌటే. లైలా ట్రైలరు, ఎందుకంటే అది క్రింజ్ కామెడీ ఉంది. అతన్ని ఆడ గెటప్లో చూడాలి, అవసరమా ఇది అనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఎందుకంటే ఒక 400 పెట్టి ఇతను ఆడ గెటప్, ఇతను వేషాలు, బూతులు డబుల్ మీనింగ్లు ఫుల్ ఉన్నాయి అక్కడ ఆ సినిమాలో, అర్థమవుతుంది. అది ఇంపార్టెంట్. నువ్వు సినిమాని కరెక్ట్గా చేసి ప్రమోట్ చేసుకోవడం ఇంపార్టెంట్. నువ్వు ఒక క్రింజ్ కామెడీ సినిమా చేసి, నాకు తెలిసి వాళ్ళకి అర్థమైపోయింది ఈ సినిమా జనాల్లో ఆడకపోవచ్చు, అందుకని కాంట్రవర్సీ చేద్దామని ఇతన్ని పెట్టుకొని టీమే ఈ డ్రామా ఆడుతున్నట్టుగా అర్థమవుతుంది. అదైతే వాస్తవం. ఎందుకంటే లేదంటే ఇతను ఈ స్థాయిలో రెచ్చిపోయేవాడు కాదు. రెచ్చిపోయినా వీళ్ళు అతన్ని సపోర్ట్ చేయట్లేదు. అట్లని ఓపెన్గా సారీ చెప్పడం కూడా అతను ఎలా చెప్తున్నాడు? విశ్వక్సేను సారీ చెప్పినట్టు లేదు, అది నిందిస్తున్నాడు అవతల. మేము సినిమా వాళ్ళు అంత ఇదిగా కనపడుతున్నామో అది ఇది అంటున్నాడు తప్ప అది తప్పు, అతను చేసింది తప్పు, మేము ఖండిస్తున్నాము అని మాట్లాడట్లేదు. అక్కడి వరకు ఆగట్లేదు. అక్కడి వరకు ఆగకుండా మేము సినిమా వాళ్ళు బలహీనం అయిపోయినామా, సినిమాగా చూడండి, ఇవన్నీ మాట్లాడుతున్నాడు తప్ప అతను నిర్ద్వందంగా చేయట్లేదు. అంటే క్లియర్గా విశ్వక్సేను తన రేంజ్ని పెంచుకోవడానికి ఆల్రెడీ అతని మీద చాలా నెగిటివిటీ స్టార్ట్ అయింది ఇండస్ట్రీలో. ఎందుకంటే హీరోయిన్ సెలక్షన్లలో వీటిలంతా కూడా ఇన్వాల్వ్ అయిపోతున్నాడు డైరెక్షన్లోకి. అతనికి ఏంటంటే అతని డైరెక్టర్ అనే ఒక ఫీలింగ్. ఈ డైరెక్టర్ కూడా రామ్ నారాయణ ఇంటర్వ్యూలో కూడా అదే చెప్తున్నాడు, అతని విజన్ చాలా బాగుందని పొగుడుతున్నాడు. అంటే ఏంటి, అతనికి అప్పటికే
డైరెక్షన్లోకి ఎంటర్ అయిపోవడం నేచర్ వచ్చేసింది. అంటే చాలామందికి ఏంటంటే ఒక సినిమా 2 సినిమాలు హిట్ కాగానే కొమ్ములు వచ్చేస్తాయి ఇవాళ ఉన్న జనరేషన్లో. అది లాంగ్ టర్మ్లో నిలబడాలంటే అది ఆ యాటిట్యూడ్ సరిపోదు. సో లాంగ్ టర్మ్లో నిలబడాలంటే నీ పర్ఫార్మెన్స్ పెంచుకోవాలి, మంచి కథల్ని చేయాలి, ఆడియన్స్కి నచ్చే విధంగా నువ్వు చేయగలిగితే నిలబడుతుంది తప్ప ఓన్లీ యాటిట్యూడ్తోనూ లేకపోతే నెగిటివ్ పబ్లిసిటీతోనూ నిలబడదు. అది తెలుసుకుంటే అతను లాంగ్ టర్మ్ నిలబడతాడు. లేకపోతే బబ్బుల్ అంటారు కదా, అట్లా బుడగలాగా వచ్చి పోతాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.